గోరా ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మన ఓటు ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అనే అంశం గురించి తెలుసుకుందాం. మీ ఓటు ఉందా లేదా? సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల్లో ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు సమాయత్తం అవుతున్నాడు. ఇలాంటి తరుణంలో ఓటరు జాబితాలో తన పేరు ఉందో లేదో అనే ఆతృత అందరిలోనూ నెలకొంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న భారత ఎన్నికల కమిషన్ జాబితాలో ఓటు వివరాలు తెలుసుకునే సదవకాశాన్ని కల్పించింది. జాబితాలో ఓటు లేదని తెలిస్తే వెంటనే ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. దీనికై అందుబాటులోకి తీసుకువచ్చిన ఓటర్ హెల్ప్ లైన్ ఓటరు జాబితాలను పోలింగ్ కేంద్రాల పరిధిలోని బూత్ లెవెల్ అధికారి, తహసీల్దార్ కార్యాలయంలో ఇప్పటికే అందుబాటులో ఉంచారు. ఆయా అధికారిక కార్యాలయాలకు వెళ్ళి జాబితాను పరిశీలించి ఓటు హక్కు ఉందో లేదో తెలుసుకోవచ్చు. లేదా ఆన్లైన్లో చూసుకునే అవకాశాన్ని కూడా భారత ఎన్నికల సంఘం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓటర్ హెల్ప్ లైన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్మార్ట్ ఫోన్లలో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఓటర్ వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే ఆప్షన్లు వస్తాయి. సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి సెర్చ్ బై కింద వచ్చిన ఆప్షన్లలో సెర్చ్ బై ఎపిక్ నెంబర్ ద్వారా ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. కంప్యూటర్ ద్వారా ఓటు వివరాలు తెలుసుకునేవారు http://electoralsearch.eci.gov.in/ అనే వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. అందులో సెర్చ్ బై ఎపిక్ నెంబర్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి ఓటర్ ఐడి నెంబర్, స్టేట్ అనే చోట ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ను క్లిక్ చేయగానే ఓటు వివరాలు కనిపిస్తాయి. ఓటు వివరాలు తెలుసుకునేందుకు 1950 అనే టోల్ ఫ్రీ నెంబర్ను సైతం అందుబాటులో ఉంచారు. ఈ నెంబర్కు ఫోన్ చేసి ఓటర్ ఐడి నెంబర్ చెబితే అక్కడి సిబ్బంది ఆన్లైన్లోనే పరిశీలించి ఓటు ఉన్నది లేనిది మనకు తెలియచేస్తారు. ఓటు లేదని తెలిస్తే వెంటనే ఓటరుగా నమోదయ్యేందుకు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బిఎల్ఓ లేదా తహసీల్దార్ కార్యాలయంలో మాన్యువల్గా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆన్లైన్లోనూ ఓటరుగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. ఫోన్ నంబర్తో అనుసంధానం ఓటును మీ మొబైల్ ఫోన్ నంబర్కు అనుసంధానం చేసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎవరైనా మీ ఓటును సవరించాలనో తొలగించాలనో చూస్తే వెంటనే అనుసంధానం చేసుకున్న నంబర్కు సంక్షిప్త సమాచారం వస్తుంది. ఈ సౌలభ్యం పొందేందుకు వెబ్ లింక్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. దీనికై http://eoaperms.ap.gov.in లేదా ఏపీ అండ్ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్/ లేదా మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్.axpx లింక్ను తెరిచి ఇందులో ఓటర్ ఐడి నెంబర్ను ఎంటర్ చేయాలి. దాని కిందనే ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. వెంటనే ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటర్ ఐడికి ఫోన్ నెంబర్ అనుసంధానం పూర్తవుతుంది. ఈరోజు మనం మీ ఓటు ఉందో లేదో తెలుసుకోవడానికి ఉన్న వెసులుబాట్లు ఏమిటో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.